హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఏంటంటే పొంగల్ కాబట్టి మనకి ఇక్కడ నేను సిసి అనే స్టార్టప్లో ఇంటర్న్గా వర్క్ చేస్తున్నాను కరెంట్లీ. సో మా కంపెనీలో ఇవాళ కొంచెం ఎథనిక్ వేర్లా కొంచెం ట్రెడిషనల్గా వేసుకొని రమ్మన్నారు. సో నేనైతే ఇలా ఆఫీస్కి వచ్చాను, మా ఫ్రెండ్స్ కూడా అందరూ వస్తారు. ఇవాళ అయితే కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది వర్క్తో పాటు. మా ఫ్రెండ్ మౌలి అన్నాడు పంచ్ కొనుక్కున్నాడు, ఇప్పుడే వాష్రూమ్లో వేసుకుంటా అన్నాడు. చూద్దాం, వాష్రూమ్లో వేసుకుంటా అన్నాడు. వాష్రూమ్కి వెళ్తున్నాం, అసలు ఉంటాడేమో చూద్దాం. ఫైనలీ మన మౌలిని అయితే కలిసాం మనం. మౌలి క్యాఫ్టేరియాలో ఉన్నాడు. మీ ఇద్దరం తప్పితే ఆఫీస్లో ఎవ్వరూ లేరు. భయ్యా నువ్వు మైక్ తెచ్చేయండి బ్రో. నాకు సంబంధం లేదు ఇడికి, నాకు ఐఫోన్ పోయాడు. సో ఎవరు రాలేదు ఆఫీస్కి. ఆఫీసర్ లాగా మీ ఇద్దరం వస్తే అక్కడికి వెళ్ళి చూపించరా పుస్తకం వచ్చింది. ఆఫీస్కి అయితే లాక్ వేసి ఉంది డైరెక్ట్గా, లైట్లు కూడా ఆన్ చేయలేదు దెబ్బకి. వెరీ బ్యాడ్ అసలు. చూడాలి, మన ఐడీస్ వేసుకొని డోర్ బయట వెయిట్ చేద్దాం. ఇప్పుడే మీ ఇద్దరం కాకుండా ఇంకో మూడో పర్సన్ కూడా ఎంటర్ అయ్యారు. రెడీ అయ్యి వచ్చి మళ్ళీ ఇప్పుడు రెడీ అయ్యడానికి వెళ్తాం. వాష్రూమ్ ఎందుకు ఇక్కడ అయిపో, మిర్రర్ ఉండాలి కదరా. ఫేస్ వాష్ మళ్ళీ తెచ్చుకున్న ఫేస్ వాష్ ఏమన్నా హ్యాండ్ వాష్ ఉంటుంది లోపల. తీసుకో. ఓకే, ఇప్పుడు ఆ లేడీస్తో వాళ్ళు రెడీ వస్తారు, మళ్ళీ వచ్చి రెడీ అవుతారు కాబట్టి ఇప్పుడు టైం పడుతుంది. ఇంకా మీ ఇద్దరే ఉన్నాం కానీ ఇంకెవరెవరు వస్తారో చూద్దాం. సస్పెన్స్గా ఉంది మాకు కూడా. ఎస్, ఇది ఎంత బాగా చేస్తారు ఈ రోజు పొంగల్ ఈవెంట్. స్నేహిల్ సార్ అని చెప్పి ఒక లెజెండ్, ఆయన మనం త్వరగా వచ్చేయమన్నారు నిన్న కమ్మెల్లి అని. రామ్కి సార్ మా సిఇఓ సార్, ఆయన త్వరగా వచ్చేయమన్నారు. ఎవరు రాలేదు, మేము వచ్చాం. ఇప్పుడు మనకు ఆఫీస్ కీ కార్డు మన వాచ్మెన్ దగ్గర ఉంటుందంట. అది తెలియక మేము క్యాఫ్టేరియా తల్లాచుకున్నాం ఇప్పుడు దాకా. వీఆర్ హైడింగ్ ఎట్ ద హైడ్ అవుట్. సో ఇప్పుడు మనం అయితే వాచ్మెన్ బై దగ్గరికి వెళ్ళి ఆఫీస్ లాక్ ఓపెన్ చేయమని చెప్పడానికి వెళ్తున్నాం. ఇప్పుడు ఇంకో క్యాండిడేట్ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఒరే నువ్వు ఫస్ట్ వెళ్ళరా. లిఖిత, హాయ్ చెప్. లిఖిత కూడా నీట్గా రెడీ అయ్యి వచ్చి మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళి మళ్ళీ రెడీ అయింది. అంతే. సో ఇప్పుడైతే మనం అందరూ కలిసి ఇప్పుడు మన ఆఫీస్ లోకి వెళ్తున్నాం. రాలేదు అమ్మాయి వచ్చాక మీకు కలర్ఫుల్ అది అయినా కూడా అది వాస్తవం. అది ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది ఫ్యాక్ట్ అన్నమాట. అయినా కూడా నాకు లిఖిత అంటేనే లిఖిత. యా, లిఖిత నీ పేరంటే మీనింగ్ ఏంటి? రాయడం. కానీ నాకు అది వేరే. లిఖిత అంటే ఒక ఎమోషన్ నాకు. అదొక ఎమోషన్. అరే ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు ఏంటి అసలు? లిఖితకి చెప్పకుండా చెప్పాను. అరే నువ్వేం చెప్పకలేదు. దట్ ఈస్ మై ప్రాపర్టీ. దిస్ ఇస్ గ్రాఫిక్స్. లేదు, ఇది గ్రాఫిక్స్. ఇది విఎఫ్ఎక్స్. దిస్ ఇస్ గ్రాఫిక్స్. లిఖిత ఎప్పటికైనా ఓన్లీ ఐ యామ్ ద వన్ త్రూఅవుట్ ద హెవెన్ అండ్ ఎర్త్. లిఖితకి నేను చెప్పాల్సింది చెప్పాను. ఇంకా లిఖిత రిప్లై కోసం. నో లిఖిత ఇస్ ఆల్ అబౌట్. అరే తీరా అది బాయ్ వచ్చాడు. బాయ్ మోహిద్దీన్ వచ్చాడు. ఇది రే 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 పంచ్ కింద ప్యాంట్ వేసుకోవడం కాదు, ఇది చూడు బాక్స్ వేసాడు చూడు, ఇలా వేయాలి. ఒక పాట ఊడితే చచ్చిపోతాడు వాడు. నేను ప్యాంట్ వేసాను రా, అదే లిఖిత నేను వెయిట్ చేస్తాను, త్వరగా వచ్చి. ఇక్కడ కూడా వేస్తారు, వేసా బ్రష్ అద్దుతారు కదా. సో మొత్తానికి ఆఫీస్ డోర్లు అయితే ఓపెన్ అయ్యాయి. మనం లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాం. వ్లాగ్లో హాయ్ చెప్పు భయ్య. మా విలాస్ భయ్య, వన్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద సేల్స్ డిపార్ట్మెంట్. శుభ్రంగా నీట్గా హాఫ్ సర్లెంట్ వేసుకుంటే ఫోటో తీసుకున్నాం. సో ఇది మన శిష్య ఆఫీస్. డెకరేషన్స్ అయితే నైట్ జరిగాయి. మొత్తం ఇంటర్న్సే ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ మన సిట్టింగ్ అంతా ఇక్కడ ఉంటుంది. లిఖిత అయితే స్టైల్గా రెడీ అయింది ఇవాళ. అది గాయత్రి సీరియస్ అవుతుంది, బాటిల్ క్యాప్ గట్టిగా పెట్టానని. ఓకే, అరే ఇది గట్టిగా లేదు, సింపుల్గా కలిసి రికార్డ్ చేసి చూసుకోండి రేవన్ చేసి. ఓన్లీ ప్లీజ్ కాంట్రిబ్యూట్ ఎ లిటిల్, స్టాప్ టాకింగ్. ఓకే ఓకే, మనకి ఆడు చూసుకుంటాడా. మా లిఖిత నా కోసం ఇచ్చింది సిసియా బెలూన్. అరే అది ఫస్ట్ నాకు ఇచ్చింది. పోరా కాదు కదా, నేను తనకి ఇచ్చా, నీకు ఇచ్చింది మళ్ళీ పోన్లే పాప. లిఖిత నా కోసం తెచ్చింది. స్టైఫండే రాదు కదా, స్టైఫండే.
రే మిరాజ్ ఎస్ మళ్ళీ బ్యాటరీస్ తేవాలి నువ్వు. ఒరే అది మౌస్ తినేస్తుంది ఇటు బ్యాటరీ నాకు అర్థం కాదు 2 రోజులకు బ్యాటరీ అయిపోతుంది. బెస్టీ ఈజ్ బెస్టీయింగ్ విత్ బెస్టీ. మై బెస్టీ ఎస్ రే మౌలి యా హియర్ ఈజ్ మై ఫ్రెండ్. హూ? మై ఫ్రెండ్. కరెంట్లీ ఏమవుతుందంటే మేము ఒక ఫేక్ ఆఫీస్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఇక్కడ అంతా పాటు ఇక్కడ వర్ధన కూడా యాడ్ అయ్యింది. నేను కూడా నేను ఆపుతున్నా. నెంబర్ 1 గ్రూప్ మార్నింగ్ యాడ్ అయిపోయాం. మార్నింగ్ ఆల్రెడీ అయిపోయింది. రికార్డ్ నేను లేను ఫ్రెండ్స్. మార్నింగ్ నన్ను ఇగ్నోర్ చేసేసాడు మిరాజ్. ఇప్పుడు అందుకని మిరాజ్ చూపించేసారు. అటు తిరిగి ఇటు తిరిగి వీడియోలు తీసుకునే టైం కల్లా మనకి సో టైట్. కెమెరామ్యాన్ వ్లాగర్ 1 కెమెరామ్యాన్ 1. మనకి లంచ్ బ్రేక్ అయితే వచ్చింది. ఎస్ ఇప్పుడు పొంగల్ కాబట్టి స్పెషల్ గా మనం చిట్టుముత్యాలు ఫ్రమ్ బలే. బలే బిర్యానీ చిట్టుముత్యాల బిర్యానీ బలేలో బిర్యానీ తిని బలే అయిపోవడానికి రెడీగా ఉన్నాం. సో వీఆర్ గోయింగ్ దేర్. మౌలి అయితే పంచ్ తీస్తాను హీరో లాగా. అసలు మేనేజ్ చేయలేకపోతాడు పంచ్. పంచ్ ఆబ్వియస్లీ తీస్తాను కాబట్టి హీరోలో ఉంటాను అనుకో. పైన స్వీట్స్ పార్సిల్ స్కామేస్. ఇక్కడ మన మొత్తం సేల్స్ హెడ్స్ అడ్మినిస్ట్రేషన్ హెడ్స్ మొత్తం అందరూ ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు మనం అయితే చెక్అవుట్ అవుతున్నాం. ఎక్స్ట్రా ప్లేట్ ఇచ్చాడా? ప్లేట్లు వేసి ఎక్స్ట్రా అసలు ప్లేట్లు వేసాడు అసలు ఒకటే. మనకి ఇప్పుడు బలేలో బిర్యానీ అయితే తీసేసుకున్నాం. ప్లేట్లు మర్చిపోతే మళ్ళీ ప్లేట్లకి వెళ్ళాం. ఇప్పుడు ఇక్కడ మౌలి వెయిట్ చేస్తున్నాడు. టైం అయిపోయింది, త్వరగా వెళ్ళాలి. ఏం చేస్తున్నావు బండి తీయకుండా? ఎవడ పడుకున్నాడు ఇది? ఓకే పద లెట్స్ గో. ఇప్పుడు డ్రింక్ తీసుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి ఓపెన్ చేసి తినాలి. బోల్డ్ ఉంది ఇంకా పని. ఇప్పుడు మనకు లంచ్ అయితే అయిపోయింది. మనం మళ్ళీ ఆఫీస్కి వెళ్తున్నాం. అందరూ వెళ్ళిపోయి నేనే లాస్ట్. డోర్ లాక్ వేస్తారు.